వాళ్ళు అటు చేస్తున్నారు ఇటు చేస్తున్నారు నలుగురు చేస్తారు ఇక్కడ ఊసూరీళ్ళు కింద వాళ్ళేమో అటు చేస్తున్నారు నేను ఇంటికి తీసుకోను లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వం, బీజేపీ నాయకులారా మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ బీజేపీ 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 बीजेपी हटाओ, बीजेपी हटाओ, बीजेपी हटाओ, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం, बीजेपी 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 नरेंद्र मोदी बीजेपी हटाओ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏదైతే ఉత్తరాఖండ్లో హత్వాల్లో ఏఐసిసి జాతీయ అధ్యక్షులు గౌరవ మల్లికార్జున ఖర్గే గారు రామ్లీలా మైదానంలో ఒక సభకు వారు హాజరు కావడం జరిగింది. ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గే గారు ఆ యొక్క సభ నుండి వెనుతిరిగి వెళ్ళిపోవడం జరిగిందో బీజేపీ, ఆర్ఎస్ఎస్, రామ్ సేన వారి అనుబంధ సంఘాలు ఆ యొక్క ప్రాంగణం శుద్ధి అయిందని, మైలపడిందని అవమానపరుస్తూ గంగాజలంతో వారు ఆ యొక్క ప్రాంగణాన్ని శుద్ధి చేయడం జరిగింది. దానికి నిరసనగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే గౌరవ కవ్వంపల్లి సత్యనారాయణ గారి పిలుపు మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వారి అనుబంధ సంఘాల వారి విధానం కానీ ఈ దేశంలో ఉన్న ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఆదివాసీలు కానీ మహిళలు కానీ బీసీలు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానాలు ఉండడం కానీ ఓర్చుకోలేని పరిస్థితి మనమందరం చూసుకున్నాం. దీనికి 2 ఉదాహరణలు. రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిని చేస్తూనే వారికి గుళ్ళోకి రానికుండా చేసిన ఘనత బీజేపీ పార్టీది. అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు ప్రస్తుత రాష్ట్రపతి గారిని కూడా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి వారిని పిలవలేదు. అదేవిధంగా రామ మందిర ప్రారంభోత్సవానికి వారికి ఆహ్వానం లేదు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారు ఒక బీసీ బిడ్డ మాజీ ముఖ్యమంత్రి గుళ్ళోకి పోయినందున వారిని గుళ్ళోకి వచ్చినందుకు మళ్ళీ పడిందని అక్కడ కూడా శుద్ధి చేయడం జరిగింది. మొన్నటికి మొన్న నిజామాబాద్ ఎంపీ తలలో బుర్రలేని ఎంపీ వారు కూడా ఎస్సీ ఎస్టీ కేసును లొట్టపీస్ కేసు అని కూడా సంపాదించడం జరిగింది. మరి ఈ సందర్భంగా బీజేపీ విధానాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మహిళలు కానీ ఆదివాసులు కానీ దేశవ్యాప్తంగా ఉన్న వర్గాలు ఉన్నత స్థానంలోకి రావద్దని వారి ఎజెండా ఉన్నది. కాబట్టి రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ యొక్క సమానత్వం ఉంటుంది, రాజ్యాంగ పరాలు అంతే అని గుర్తు చేస్తూ రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రజలందరికీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పాల్గొండ ఎస్సీ డిపార్ట్మెంట్ ఇతర అనుబంధ సంఘాల మిత్రులకు మీడియా మిత్రులకు పేరున ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.